వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు దసరా కదా, దసరా రోజు ఎర్లీ మార్నింగ్ లేచానండి. ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసినాను అనమాట. సో ఇంకా పూజ అనేది యాజ్ యూజువల్ ఇంకా రెగ్యులర్గా షేర్ చేస్తున్నాం కాబట్టి ఇంకా నేనేం షేర్ చేయలేదు. సో డైరెక్ట్ పూజ చేసిన తర్వాత నాకు ఎర్లీ మార్నింగ్ 6 కంతా పూజ అయిపోతే బాగుంటుందన్నమాట. సో అందుకోసం 6 కంతా పూజ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట. టెంపుల్కి వెళ్ళేసి జమ్మి ఆకు పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలి కదా. జమ్మి ఆకు తీసుకొని అమ్మ వాళ్ళ దగ్గర, అంటే ఇక్కడ మనకి పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని వచ్చాము. సో ఓకేనండి, ఈరోజు దసరా కదా, దసరా రోజు అందరు చాలా బాగా పూజలు చేసుకుని ఉంటారు. అండ్ నా శారీ అయితే ఇది. సో నా శారీ ఎలా ఉంది, అవుట్ఫిట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఎలాంటి కంటెంట్ అయితే నచ్చుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. లెట్స్ గెట్ స్టార్ట్. యాక్చువల్గా మనకి ఫెస్టివల్ కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు మనం ఎక్కువ హైరాణ పడిపోతాం కదా, అంటే ఎక్కువ వర్క్ ఉన్నట్టు ఫీల్ అవుతాము. కానీ మనం డైలీ చేసే వర్కే ఉంటుంది. అంటే డైలీ మనం వంట చేసుకుంటాం, పూజ చేస్తాం, హౌస్ క్లీనింగ్ చేస్తాం. కాకపోతే మనకి స్పెషల్ ఇలా పూజలు అంటే ఫెస్టివల్స్ అలా వచ్చినప్పుడు మటుకు ఎందుకు హైరాణ పడతామో తెలుసా, ఎక్కువ రెసిపీస్ చేస్తుంటాం కాబట్టి. డైలీ అంటే మనం 1 or 2 చేస్తుంటాము. కానీ ఇలాంటి స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు ఎక్కువ రెసిపీస్ చేయాలి అండ్ టైం బోల్డ్ అంతా పడుతుంది. నాకైతే అలాంటి ఎక్కువ టైం అయితే పట్టదండి, ఎందుకంటే నేను ఎర్లీగా లేస్తాను. 4 o'clock అంతా, 6 కంతా పూజ అయితే కంప్లీట్ చేస్తాను. అండ్ 9:30 కంతా ఏమైతే చేయాలో అవి మనం ఆల్రెడీ డిసైడ్ ఉంటాం కదా. పులిహోర ఎన్ని ఫెస్టివల్స్ వచ్చినా మన మెన్యూ మటుకు సేమ్ ఉంటుంది. అదైతే నాకు ఒక్కోసారి అనుకుంటే నవ్వొస్తుంది అనమాట. సో లాస్ట్ వినాయక చవితికి మనం పులిహోర అండ్ అంటే లెమన్ రైస్, వడ, భక్షాలు అవి చేసాము. కాకపోతే ఈసారి బూరెలు చేసాము అనమాట. లాస్ట్ టైం కూడా బూరెలే చేస్తున్నాను అనుకుంటున్నాను. సో ఈసారి అయితే స్వీట్స్ సేమియా చేశాను అనమాట. అండ్ భక్షాలు. సో భక్షాలు నాకు అంత పర్ఫెక్ట్గా రావు కాబట్టి నేను పూర్ణం బూరెలు అంటాం కదా, సో అది ప్రిపేర్ చేశాను. అన్నీ తక్కువ క్వాంటిటీ అండి, తక్కువ క్వాంటిటీ అయితే. అంటే మనం మీల్స్ పెడతాం కదా దేవుడికి, మనం ఏదైనా ప్రసాదాలు పెట్టేటప్పుడు 9 items ఉండాలన్నమాట. సో దాంట్లో నేను ఇది బీరకాయ, నేతి బీరకాయ అమ్మ పంపించారనమాట. అమ్మ వాళ్ళకి ఇంటి దగ్గర తెలుసు కదా మీకు, బయట బోల్డ్ అంత స్పేస్ అయితే ఉంది. ఆ స్పేస్లోనే బీరకాయ, కాకరకాయ ఇట్లా వేస్తూ ఉంటారనమాట. వెజిటేబుల్స్, చుక్కుడుకాయ ఇలాంటివి వేస్తూ ఉంటారు. సో అలా వేసినప్పుడు మటుకు నాకు కూడా పంపిస్తూ ఉంటారనమాట అమ్మ వాళ్ళు. అమ్మ అంటే నాకు ఇవ్వడమే కాదు, పక్కన వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటారు. అంటే బోల్డ్ అన్నీ వస్తాయి కదా. సో ఈరోజు అయితే నేతి బీరకాయ తాలింపు అయితే పెడుతున్నాను. చూసారా, నాకు అదేమంటే భక్షాలు చేసేటప్పుడు లిక్విడ్ టైప్ వచ్చింది అనుకోండి, ఇది పప్పు సరిగ్గా మెదగదు కదా, అగో బెల్లం అట్లే ఉండిపోయిందనమాట. చేసే హడావుల్లో కొంచెం ఫాస్ట్గా చేస్తాం కదా, ఆ బెల్లం కరిగిందా లేదా అని కూడా సరిగ్గా చూసుకోలేను నేను. అండ్ నాకు ఎర్లీ మార్నింగ్ లేచింటాను కదండి, నాకు చాలా అంటే చాలా కాళ్ళు నొప్పి పెడుతూ ఉంటాయి. కింద కూర్చొని చేయడానికి అయితే ఉండదు, స్టాండింగ్తోనే చేస్తూ ఉండాలన్నమాట. సో అందుకోసం ఇక్కడ ఫాస్ట్గా 9:30 కంతా నా పూజ అండ్ ప్రసాదాలు మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. అంత ఎర్లీగా లేస్తే అంటే 4 o'clockకి లేస్తే 9:30కి ఫుల్ కంప్లీట్ అయిపోయిందనమాట, నైవేద్యాలతో సహా. సో అందుకోసమే నేను ఎర్లీగా లేసాను. కొంచెం ఎండబడింది అనుకోండి, నాకు చేయాలన్న ఇంట్రెస్ట్ రాదనమాట. సో ప్రస్తుతానికైతే ఇక్కడ దేవుడి వరకు సాల్ట్ చాలా తక్కువ వేసి వడ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ మనం ఈరోజు చేసే రెసిపీస్లో కూడా మనము ఆనియన్ కానీ గార్లిక్ కానీ ఇలాంటివి ఏమీ వేయమన్నమాట, అంటే అమ్మవారికి నైవేద్యం పెడతాం కాబట్టి. సో ఇక్కడైతే పూర్ణం బూరెలు, గారెలు, మినపగారెలు వేసేసాను. యమ్మీగా ఉన్నాయి తెలుసా. ఒక్కోసారి మనం ఏదో ఇంకా ఇది ఎత్తిపోతుందిరా స్వామి అనుకున్నప్పుడు మటుకు చాలా టేస్టీగా వస్తాయి. అండ్ మనం అనుకొని ఇది బాగా చెయ్యాలి అనుకున్నప్పుడు మటుకు అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనమాట. సో మా పిల్లలైతే ఈసారి మెనూ మార్చమని అంటున్నారు. అంటే రొటీన్ అయిపోయింది పులిహోర అంటే, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా భక్షాలు, పులిహోర, పప్పు, సాంబార్ ఇవే ఉంటాయి కదా రొటీను. సో నెక్స్ట్ టైము దివాళీ వస్తుంది కదా, దివాళీకి స్పెషల్ అయితే చేయాలని అనుకుంటున్నా. అంటే ఆల్రెడీ వాళ్ళే మెనూ రాసిస్తారంట.
సో అది ప్రిపేర్ చేయమని చెప్పారు. ఇవి తిని తిని మాకు బోర్ వస్తుంది, ఇవి చేయకు అని చెప్పేసి. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ నేను ఫ్రేమ్స్ క్లీనింగ్ అలాంటివి అవి ఇంకా ఏం షేర్ చేయలేదు. సో రెగ్యులర్గా షేర్ చేస్తున్నాను కదా అనేసి. అండ్ మాకు ప్రసాదం పెట్టుకోవడానికి పైన అయితే మాకు స్పేస్ లేదండి, ఎందుకంటే మనకి చాలా కంజెస్టెడ్గా ఉంటుందన్నమాట పూజ గది. సో అందుకోసం కింద పెట్టుకోవాల్సి వస్తుంది. విస్తరాకు వేసి మొత్తం భోజనం అంతా పెట్టేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే పెట్టేసేయాలి. అండ్ ఇక్కడ మా వారు, ఎందుకంటే నేను అన్నీ క్లీనింగ్ అవన్నీ చేస్తున్నాను కాబట్టి నైవేద్యం చేసి పక్కన పెట్టేసిన తర్వాత మా వారైతే ఇంకా నైవేద్యం పెట్టేస్తారనమాట. సో అంటే ఇంకా అమ్మ వాళ్ళకు కూడా మేమే పంపిస్తామని చెప్పాము, ఎందుకంటే అమ్మ నాన్న ఇద్దరే ఉన్నారనమాట. ఇంకా మా తమ్ముడు పిల్లలు అయితే వాళ్ళ అమ్మమ్మ గారు ఊరికి వెళ్ళారు. సో వాళ్ళు లేకపోయేసరికి ఇంట్లో అంతా బోస్ అనిపిస్తుంది అనమాట. అంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే లాస్ట్ వినాయక చవితికి అయితే మన ఇంటికి వచ్చారు. సో ఈసారి అయితే మిస్ అయిపోయానండి. చాలా అంటే పిల్లలు ఉంటేనే కదా కొంచెం బాగుంటుంది ఇంట్లో సందడిగా. సో పిల్లలు లేకపోయేసరికి మాకు కూడా కొంచెం ఎట్లో ఉంది. అందుకోసం మేము కూడా అమ్మ వాళ్ళకి ఏం చేసుకోదండి, మేమే పంపిస్తామని చెప్పాను అనమాట. వాళ్ళు తినేది ఎంత చెప్పండి, అందుకోసం ఇంకా మేమే పంపిస్తాంలే, ఎందుకు మీరు మళ్ళీ రిస్క్ ఎందుకు తీసుకో, నేనే చేసి పంపిస్తానులే అని చెప్పాను అనమాట అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి. ఈరోజు ఫెస్టివల్ కదా, ఫెస్టివల్ రోజు స్పెషల్ ఏంటో తెలుసా, నాకు చేతనైనంత వరకు నేను చేశానండి. అంటే నాకు భక్షాలు అవి రావు కాబట్టి, పర్ఫెక్ట్గా రావు. సో ఇలా పూర్ణం బూరెలు అయితే చేశాను అనమాట. సో ఇలా పూర్ణం బూరెలు ఇవి నాకు చాలా ఇష్టము, భక్షాల కంటే ఇవి చాలా ఇష్టం అనమాట. భక్షాలు ఏంటంటే ఇంకా మొత్తం అవి తీసేస్తారు కాబట్టి నేను అవి చేయను. సో పూర్ణం బూరెలు, మినపగారెలు, పాపడ్, పాలక్ దాల్ అండ్ నేతి బీరకాయ మగ్గిచ్చ అనమాట తాలింపు. సో లెమన్ రైస్, యాజ్ యూజువల్ లెమన్ రైస్ అయితే కంపల్సరీ కదా ఏ ఫెస్టివల్ అయినా సరే. సో ఇంకా పాయసం. సో పాయసం అయితే ఇంకా నేను ఏవి టేస్ట్ చేయలేదండి. ఫస్ట్ అయితే ఇక్కడ దేవుడి దగ్గర పెట్టేశాము. ఇక్కడ నాకు పైన పెట్టడానికి ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ పూజ చేసేసిన తర్వాత అండ్ ఇక్కడైతే పెట్టేశామన్నమాట. సో స్వామివారికి అన్ని 9 పెట్టామన్నమాట. 9 రకాల నైవేద్యం అయితే పెట్టేశాము. అండ్ ఫైనల్గా వైట్ రైస్. సో అదండి మా మెనూ అయితే, ఈరోజు పండగ రోజు మెనూ అయితే ఇదనమాట. సో అల్లిగా లేచాను కదా, అందుకోసం ఫుల్గా తినేసి ఇంకొక న్యాప్ అయితే తీసుకున్నాండి. కష్టం అంటే ఇంకా నేను ఒక న్యాప్ తీసుకోకపోతే చాలా కష్టం అండి, ఎందుకంటే ఈవినింగ్ లక్ష్మీనరసింహస్వామి పల్లకి సేవ అయితే ఉంటుంది. అంటే ఇలా ఫెస్టివల్స్ అట్లా స్పెషల్ డేస్ ఫెస్టివల్స్ అప్పుడు మటుకు కంపల్సరీ పల్లకి సేవ అయితే ఉంటుంది. సో దానికోసం సూపర్ యాక్టివ్గా ఉండాలి కదా. అండ్ జమ్యాకి తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాను. ఈవినింగ్ అనమాట ఇది. సో నేను కంటిన్యూగా వ్లాగ్ అయితే తీయలేదు, బిట్ తీసాను అనమాట. సో అందుకోసం ఇంకా ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి జమ్మాకు తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ అమ్మ అయితే కష్టపడి పాపం ఎంత పూజ చేస్తుందంటే మంచిగా చేస్తుంది మా అమ్మ. అండ్ అంటే నేను చేస్తున్నా అంటే కారణం మా అమ్మ, అంటే తన దగ్గర నుంచి నేర్చుకున్నాను. అంటే చిన్నప్పటి నుంచి చూస్తుంటాను కదా, సో కొన్ని నేను నేర్చేసుకుంటాను. అండ్ అమ్మ అయితే పూజ చేసిన తర్వాత ఇంకా జమ్యాకి ఇచ్చి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను అమ్మ వాళ్ళది. అండ్ పిల్లలు లేరు కదండి ఇంట్లో, బోసికి ఉన్నట్లు ఉందనమాట. సో మా తమ్ముడు పిల్లలు ఉంటే కూడా చాలా బాగుండేది. అంటే పిల్లలు ఎంతైనా ఇంటికి పిల్లలే అందం కదా, వాళ్ళు ఎంత అల్లరి చేసినా ఏం చేసినా కూడా. సో ఇక్కడైతే అమ్మకు నాన్నకు జమ్మాకి ఇచ్చి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా పాపకి అండ్ బాబు అయితే మాకంటే ఫాస్ట్గా వచ్చేసి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. అంటే పల్లకి సేవ ఉంది కదా, సో దానికోసం ఇంకా మేము ఇక్కడ ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మటే ఇంకా స్వామివారు అయితే వచ్చేసారనమాట. ఫస్ట్ హౌస్ అమ్మ వాళ్ళదే ఉంటుంది కాబట్టి ఇక్కడికి వస్తారనమాట, టెంపుల్ దగ్గర నుంచి డైరెక్ట్ ఇక్కడికి. సో ఇక్కడ అయితే ఇంకా మా బుడ్డోళ్ళ సైకిల్కి కూడా ఆయుధ పూజ చేశారు చూడండి. పాపం వాళ్ళు ఉంటే ఇంకా బాగా హ్యాపీగా ఉండేది అనిపించింది నాకు. ఇంకా 1 or 2 డేస్లో స్కూల్ రీఓపెన్ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా వచ్చేస్తారు, ఇంకా 1 or 2 డేస్లో వచ్చేస్తారు. సో ఇక్కడైతే పల్లకిలో నరసింహస్వామి వారు వస్తూ ఉంటే ఎంత కళగా అనిపిస్తుంది అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఆ పల్లకిలో వస్తూ వెనుక వాళ్ళు సాంగ్స్ పాడుకుంటూ వస్తారు కదా, అసలు అది రియల్గా వినాలే కానీ ఎంత వినసొంపుగా ఉంటుందంటే అంత చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ అమ్మ అయితే కొబ్బరికాయ ఇచ్చేసి ఇక్కడ మొక్కేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి, ఇంకా ప్రతి ఒక్క ఏరియాకి చుట్టూ తిరిగేసి వస్తారు. ఫైనల్లీ ఇంకా టెంపుల్ దగ్గరికి మేము కూడా వెళ్ళాలి. అక్కడ ఉన్నాను, జమ్మాకి ఇచ్చి అమ్మ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా నేను అక్కడ నుంచి మన ఇంటికి వెళ్ళాలన్నమాట. సో ఎక్కువ దూరం ఏం కాదు, వాకబుల్ డిస్టెన్సే.
ఇక్కడ కొంచెం వీడియో తీసుకొని అండ్ ఇమీడియట్గా మన ఇంటి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ ఫాస్ట్గా కొబ్బరికాయ అవి పీచు ఉంటుంది కదా, పీచు తీయడానికి రాక కూడా ఫాస్ట్గా తీసేసాను అనమాట. తీసి అంటే మా వారు ఇక్కడ పల్లకి సేవ మోస్తున్నారు కాబట్టి ఇంకా తీయడానికి ఎవరు లేరు, నేనే తీసుకోవాల్సి వచ్చింది. సో వచ్చి ఇంకా ఇక్కడ వారపోసి మనం కూడా కొబ్బరికాయ కొట్టేసాం. అండ్ ఆంటీ వాళ్ళు తెలుసు కదా మీకు, మనం లక్ష్మీ పూజ అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో ఆంటీ వాళ్ళు కూడా ఇక్కడ హారతి అయితే ఇచ్చేసారనమాట. రెడ్డమ్మ గారు దూరం రాచిన కొంచెం దూరం అమ్మా. ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు పల్లకి సేవ ఉంటుంది కాబట్టి ఇంకా ఫెస్టివల్ అంటేనే మార్నింగ్ అట్లా మనం ఒకటేసారి ఈవినింగ్ వరకు వంట చేసేసి ఉంటాము. సో ఈవినింగ్ అయితేనే మంచిగా శారీ కట్టుకోవాలి అందరు లేడీస్, అంటే మా కాలనీలో ఉన్న అందరు లేడీస్ ఇంకా మార్నింగ్ నుంచి అంత వర్క్ ఉంటుంది. సో ఈవినింగ్ అవుతానే ఇంకా మనం మంచిగా మంచి కలర్ఫుల్ శారీస్ కట్టుకొని బయట కూర్చొని చిట్ చాట్ చేస్తూ ఉంటాము. అండ్ లేదు అంటే టెంపుల్కి వెళ్తాము. లక్ష్మీ నరసింహ వజ్రస్తం భజ నరసింహ జయ జయ లక్ష్మీ నరసింహ వజ్రస్తం భజ నరసింహ జయ జయ లక్ష్మీ నరసింహ వజ్రస్తం భజ నరసింహ. సో మొన్నటి వరకు అయితే వినాయక చవితి 9 days కంప్లీట్ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియలేదు. సో అది నిమజ్జనం అయిపోయేలోపు ఇంకా సరేలే దేవీ నవరాత్రులు ఉన్నాయి కదా అని అనుకున్నాము. బట్ దేవీ నవరాత్రులు కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా దసరా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే వినాయక చవితి దేవీ నవరాత్రుల కోసం. సో ఇలా మేమైతే ఈ ఇయర్ ఇలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. రెడ్ అంకుల్ అంత పెద్ద బిందె మరీ ఆడ బరువు అవుతుంది. ఏ బిడి నాకెళ్ళి స్మైల్ చూస్తున్నాను నువ్వు అసలు అన్నా ఏమవుతుంది. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ద సేమ్. అందరికీ దసరా శుభాకాంక్షలు. గట్టి చెప్పొచ్చు కదా అన్న. విజయదశమి శుభాకాంక్షలు అన్న. నా ఛానల్ కి అసలు కలర్ఫుల్ గా ఉంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ లైక్ చెప్పు నువ్వు చెప్తే చెప్తాడు. అదిగో నువ్వు చెప్పినా. ప్లీజ్ లైక్ అవర్ ఛానల్. చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్. చెప్పు ప్లీజ్. సారీ కొంచెం బాగు మై ఛానల్. అబ్బా చెప్పరా. నువ్వు చెప్పురా. ఇలాంటివన్నీ మాకు సరిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఎంత క్యూట్గా చెప్పారు కదా బుడ్డ పిల్లలు. సో ఆ బుడ్డ పిల్లల కోసమైనా సరే మీరు ఒక లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రిప్షన్ చేసుకోండి. అండ్ హ్యాపీ దసరా టు ఆల్, అంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ వాళ్ళు హ్యాపీ దసరా చెప్పారు. సో వాళ్ళ తరపున నేను అందరికీ థ్యాంక్స్ చెప్పేసాను అనమాట. సో వన్స్ అగైన్ హ్యాపీ దసరా టు ఆల్. మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. హోప్ఫుల్లీ మీరు అనుకున్నదంతా మంచిగా జరగాలని అనుకుంటున్నాను. అండ్ ఇంకా అక్కడ నుంచి మేము టెంపుల్లోకి అయితే వచ్చేసామన్నమాట. సో ఈరోజు మండే కదా, మండే రోజు మనకి ఇక్కడ కుంకుమార్చన అయితే ఉంటుంది. బికాజ్ మనకి ట్యూస్డే అయితే మనం నిమజ్జనం చేయం, అమ్మవారిని పంపించమన్నమాట. సో వెనస్డే రోజు ఈవినింగ్ ఇంకా మంచిగా ధూమ్ధామ్తో అమ్మవారిని సెండ్ ఆఫ్ ఇస్తామన్నమాట. సో నేను ఆ రోజు ఇక్కడే ఉంటే మటుకు నేను ఖచ్చితంగా వీడియో తీస్తాను. బికాజ్ నేను ఊరు వెళ్తున్నాను అనమాట 1 day కోసం. సో అది ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో నేను షేర్ చేస్తాను. సో ఇక్కడైతే అమ్మవారి అర్చన అయితే స్టార్ట్ అయింది. సో కుంకుమార్చన అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా హారతి ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ మనకి పారాయణం అయితే ఉంటుందన్నమాట. అంటే నారాయణ స్తోత్రాలు ఉంటాయి కదా, సో అది పారాయణం చేస్తారు. ఎవ్రీడే చేస్తారండి, ఎవ్రీడే ఈవినింగ్ టైమ్స్ చేస్తూ ఉంటారు. బట్ మనం చాలా తక్కువ కదా టెంపుల్కి రావడం. అంటే ఈ మధ్య నవరాత్రులు ఉన్నాయి కాబట్టి నేను కంటిన్యూగా వస్తూ ఉన్నాను. లేదు అంటే ఇంటి దగ్గరే నాకు సగం టైం సరిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ సపరేట్గా నేను
రాలేనమాట. సో అందుకోసం ఇంకా ఇప్పుడు వస్తున్నాను కాబట్టి వీడియో తీసుకుంటాను. సో ఫుల్గా ఫుల్ అయిపోయిందనమాట టెంపుల్ మొత్తం. చాలా ప్లేస్ ఉంటుంది. సో ఇంకొంతమంది బయట కూడా ఉన్నారనమాట, ఎందుకంటే లోపల ప్లేస్ లేదు కాబట్టి. సో ఎక్కువ శాతం లేడీస్ మెజారిటీ ఎక్కువ ఉంది, అందుకోసం పారాయణం అయితే ఇంకా సూపర్గా వచ్చింది. ఎందుకంటే లేడీస్కి ఎంతైనా వాయిస్ ఎక్కువ కదా, సో అందుకోసం పారాయణం కూడా చాలా బాగా చదివారనమాట. సో అదండి మా దసరా సెలబ్రేషన్స్ అయితే. మేము ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా డెవలప్ కావాలి టెంపుల్, అండ్ ఇంకా మంచిగా మంచి యాక్టివిటీస్ పెట్టాలి ఉమెన్స్కి, లేడీస్కి, పిల్లలకి. సో అందరికీ మంచి యాక్టివిటీస్ అయితే పార్టిసిపేట్ చేయాలి, అండ్ కమిటీ మెంబర్స్ కూడా పెట్టాలని అనుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద. సో ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అంటే, మనం ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు అది జరగలేదు అనుకోండి, సో అది జరగాలి అంటే మటుకు ప్రతిరోజు ఈవినింగ్ సూర్యాస్తమం అవుతుంది కదా, సో ఆ టైంలో మనకి ఒక అంటే స్వామి టెంపుల్ చుట్టూ ఒక 16 ప్రదక్షిణాలు చేయాలి. చేసిన తర్వాత మనం ఏదైతే అనుకున్నామో అది ప్రజెంట్ చేయాలన్నమాట. అంటే మనం స్వామివారికి చెప్పుకోవాలి. ఖచ్చితంగా జరుగుతుందండి, 100% జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనమాట. సో అది నాకు జరిగింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అది ఏం జరిగింది అనేది నేను చెప్పాలని అనుకోవట్లేదు, బట్ ఖచ్చితంగా జరిగింది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఒకసారి జరిగింది, మనం అనుకున్న కోరిక నెరవేరింది అంటే మటుకు స్వామివారిని వదులుకోకూడదండి. సో అలా ఆయన చల్లని చూపు మన మీద కంపల్సరీ అయితే ఉంటుంది. సో ఈరోజు కాకపోయినా రేపైనా మనం అనుకున్న సో లోపల హారతి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బయట కూడా హారతి ఇచ్చేస్తారు అమ్మవారికి. సో ఫైనల్గా హారతి ఇచ్చేస్తే ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినట్లే. సో ఇంకా ఈ హారతి తీసుకున్న తర్వాత ఆ సౌండ్ వస్తుంది చూడండి, మనకి డ్రమ్ సౌండ్. సో లిటరలీ ఆ సౌండ్ విన్నప్పుడు ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటే, మనకి ఎంత వేరే వర్క్స్ ఉన్నా కూడా మన పూజలో కూర్చున్నప్పుడు మన ధ్యాస అంతా వేరేగా వెళ్ళిపోతుంటుంది. లాస్ట్ టైం పూజారి చెప్పారు కదా, పూజలో కూర్చున్నప్పుడు పప్పు మాడిపోతుంది అంటే రైస్ పెట్టాము, ఇలాంటివి అవి పట్టించుకోవద్దండి. పూజలో కూర్చున్నప్పుడు మటుకు పూజ మీదనే మీ ధ్యానం అనేది ఉండాలి అని చెప్పేసి. సో అందరు ఇంకా స్వామివారి హారతి తీసుకున్న తర్వాత ఇక్కడ తాతయ్య బ్లెస్సింగ్ కూడా తీసుకుంటున్నాం అనమాట. సో తాతయ్య అయితే ఇంకా ఫుల్లీ హ్యాపీ అనమాట. ఇలా గుడిలో జనాల్ని ఎక్కువ చూస్తే ఇంకా ఫుల్ హ్యాపీగా ఉంటారనమాట. సో నెక్స్ట్ నిమజ్జనంకి ఎలా సెలబ్రేట్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. ఈలోపు మళ్ళీ కార్తీక మాసం వస్తుంది కదా, సో దానికి సంబంధించి కూడా ఏమేం చేయాలి అనేది ఇప్పుడే మాట్లాడుతున్నాను అనమాట. అంటే అందరు ఉన్నాం కదా, సో అందరితో ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి తను షేర్ చేస్తున్నారు. సో హోప్ఫుల్లీ తాతయ్య అనుకున్నారనుకోండి, ఏదైనా ఖచ్చితంగా చేసి తీరేస్తారనమాట. చెయ్యాలి అనుకుంటే మటుకు ఖచ్చితంగా చేస్తారు. సో అది తాతయ్య కెపాసిటీ. సో ఇంకా పూజలు ఇంకా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి అందరం కలిసి ఎంచక్క మంచిగా రెడీ అయ్యాం కదా, ఒక సెల్ఫీ అండి. అంత మంచిగా రెడీ అయినప్పుడు సెల్ఫీ కంపల్సరీ తీసుకుంటాము. సో ఫైనల్గా ఇట్లా సెల్ఫీ అయితే తీసుకుంటున్నాం. సెల్ఫీ తీయమంటే మా వాళ్ళు ఏకంగా వీడియోనే తీశారనమాట. సో ఇది ఒక మెమొరబుల్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఒక వీడియో అయితే తీసుకున్నాం అనమాట. అంటే నెక్స్ట్ ఇయర్ ఎవరు ఎక్కడ ఉంటారో తెలీదు. ఈ ఇయర్ ఇక్కడ ఉన్నాం కదా, అంటే నెక్స్ట్ ఇయర్ మనల్ని తలుచుకుంటారనమాట. ఇలా వీడియోస్ చూసైనా సరే మనల్ని కొంచెం గుర్తు తెచ్చుకుంటారు కదా, సో అందుకోసం ఇట్లా సెల్ఫీలు, వీడియోలు. సో అదండి ఈరోజు వ్లాగ్ అయితే. చాలా సింపుల్గా ర్యాండమ్గా వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఇంటికి వచ్చిన తర్వాత అయితే పిల్లలకి జమ్మాకి ఇచ్చి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. టెంపుల్ దగ్గరే తీసుకోవాల్సింది, బట్ నేను జమ్మాకి ఇంట్లో మర్చిపోయాను వెళ్ళే హడావుల్లో. సో ఓకేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.